నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు సముద్ర గర్భంలో చిచ్చు పెడుతోంది. ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉండగా ఇప్పుడు యమన్ తీరంలోని బాబ్ ఎల్ మందేబ్ జలసంధి ప్రపంచానికి కొత్త పీడకలగా మారింది. ఎర్ర సముద్రానికి ప్రధాన ద్వారం లాంటి ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తామంటూ ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ హెచ్చరిస్తూ ఉన్నారు. కేవలం 26 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ చిన్న సముద్ర మార్గం గనుక మూతపడితే ప్రపంచ వాణిజ్యం కుప్పకూలే ప్రమాదం ఉంది. అసలు ఈ జలసంధి ప్రాముఖ్యత ఏంటి? హౌతీల దగ్గర ఉన్న ఆ వినాశకర ఆయుధాలేంటి? ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచ వాణిజ్యానికి ఇది అత్యంత కీలక నాడి. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ను కలిపే బాబ్ ఎల్ మందేబ్ జలసంధి ఇప్పుడు రణరంగంగా మారుతోంది. కేవలం 26 కిలోమీటర్ల వెడల్పున్న ఈ బ్యాటిల్ నెక్ మార్గం గుండానే ప్రపంచంలోని 12% వాణిజ్యం జరుగుతుంది. మరి ముఖ్యంగా సుయాజ్ కెనాల్ వైపు వెళ్లే ప్రతి నౌక ఈ మార్గం గుండా వెళ్లాల్సిందే. ఒకవేళ హౌతీ రెబల్స్ ఇక్కడ దిగ్బంధనం విధిస్తే అది గ్లోబల్ ఎకానమీకి ఒక తీరని నష్టం కాబోతుంది. హౌతీల దగ్గర ఉన్న ఇరాన్ తయారీ క్షిపణులు, డ్రోన్లు ఇప్పుడు ఈ మార్గంలో ప్రయాణించే భారీ నౌకలను టార్గెట్ చేస్తున్నాయి. ఏఎస్ఎఫ్ తెన్హిల్ వంటి యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైళ్లు, అల్మందేబ్ క్రూయిజ్ మిసైళ్లు, సమద్ 3 అటాక్ డ్రోన్లతో వారు ఏ నౌకనైనా నిమిషాల ధ్వంసం చేయగలరు. ఒక భౌతికమైన అడ్డుగోడ లేకుండానే కేవలం దాడుల భయంతో వారు ఈ మార్గాన్ని నిలిపివేయగలరు. దీనివల్ల ప్రతిరోజు $9.6 బిలియన్ విలువైన ప్రపంచ వాణిజ్యం స్తంభించిపోతుంది. అంటే గంటకు $400 మిలియన్ నష్టం. ఈ మార్గం మూతపడితే నౌకలన్నీ ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకుని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం మరో 10 నుంచి 15 రోజులు పెరుగుతుంది. ఫలితంగా ఇంధన ఖర్చులు కోట్లాది రూపాయలు పెరగడమే కాకుండా సరుకు రవాణా ఛార్జీలు ఏకంగా 400% వరకు పెరిగే అవకాశం ఉంది. ఐరోపా, ఆసియా దేశాల్లో చమురు ధరలు మండిపోతాయి. అటు హర్ముజ్ జలసంధి, ఇటు బాబ్ ఎల్ మందేబ్ రెండూ ఒకేసారి సమస్యల్లో పడితే ప్రపంచ చమురు రవాణాలో 25% నిలిచిపోయే ప్రమాదం ఉంది. వెరసి యోమెన్ తీరంలో మొదలైన ఈ చిచ్చు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని పెంచి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టబోతోంది.